శ్రీ గురుభ్యో నమః. శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వ కందార్థములు. చందం వెరుగక పద్యములెందుకు చేసెదవటంచు ఎందరనిననే సందేహింపక చేసితి. నిందుల తప్పుంటె మీరా లివిదిద్దేరనుచు నేజదీవితే చెవియొగ్గి వినుచు అందముగా చిత్తమందిట్లు తలపోసి కందార్థములను మీ ముందరబెట్టితి. ఇవి దిద్దేరనుచు నేజదీవితే చెవియొగ్గి వినుచు. ఈ కందార్థముల పద్యములు ఛందస్సు తెలియకుండా మీరెందుకు రచయించుదురని నన్నెందరు అపేక్షించినను నేను సందేహింపగా ఈ గ్రంథమును రచయించినాను. బుద్ధిమంతులైన వారు నేను ఈ గ్రంథమును చదువుచుండగా విని దీని ఎందున్న భాషాదోషములు ఛందస్సు దోషములు సరిదిద్దుదురని మనస్సునందు తలంచియే ఈ గ్రంథమును రచించి మీ ముందర పెట్టి తిని. ఈ కందార్థముల పద్యములు ఛందస్సు తెలియకుండా మీరెందుకు రచయించుదురని నన్నెందరు అపేక్షించినను సందేహింపగా ఈ గ్రంథమును రచయించినాను. బుద్ధిమంతులైన వారు అంటే ఇక్కడ మనకి బుద్ధిమంతులు అంటే బుద్ధి అంటే జ్ఞానముతో కూడుకున్న విచారణ ఏదైతే ఉందో, ఏది నిజమో ఏది అబద్ధమో ఏది వాస్తవమో ఏది అవాస్తవమో అని ఈ తీరుగా విచారణ చేసే యొక్క విచారణనే ఇక్కడ మన బుద్ధి అంటామన్నమాట. అయితే ఇక్కడ ఈ పద్యాలు ఛందస్సు తెలియకుండా భాష దోషములు ఏవైనా ఉన్నా ఛందస్సు దోషములు ఏవైనా ఉన్నా బుద్ధిమంతులు సరిదిద్దుదురని ఈ పద్యాలను నేను రాశాను అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగిందనమాట. అంటే దీని అర్థం ఏంటిదంటే, మనకి లోకములో ఏదైనా సరే ఎదుటివాడి దగ్గర చిన్న పొరపాటు మనకి కనిపించిందంటే అది మనం 10 వింతలుగా దాన్ని ఏలెత్తి చూపించటమే ఈ లోకం యొక్క తీరు. అయితే ఇక్కడ వాస్తవములో పొరపాటు పదాలలో కానీ భాషలో కానీ ఛందస్సులలో కానీ ఏ అయినా సరే ఈ పదాలలో పొరపాటు ఉన్నప్పటికీ కూడా ఎటువంటి భావనతోటి ఈ పద్యాలు అనేది రాయటం జరిగింది, ఏ భావనని అనుసరించి ఎటువంటి అర్థాన్ని స్ఫురించుకుంటూ ఈ పద్యాలనేది ఇక్కడ రాసి మన ముందర పెట్టడం జరిగింది అని ఎవరైతే బుద్ధితోటి విచారణ చేసి ఇటువంటి ఏ అయినా సరే ఒకవేళ చిన్న దోషాలు ఉన్నప్పటికీ కూడా భాషలో ఈ ఛందస్సులో బుద్ధిమంతులైన వారు అటువంటి వాటిని
సరిదిద్ది వాటిని తప్పుగా ఎంచకుండా తన ఈ మనస్సునందే ఉంచి దాంట్లో ఉన్న ఏ వాస్తవమైన అంతరార్థం ఏదైతే ఉన్నదో ఆ అర్థాన్నే వాళ్ళు తీసుకుంటారు అని ఈ గ్రంథాన్ని నేను రచించాను అని మనకిక్కడ ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేయటం జరిగింది. అయితే అంతరార్థం అంటే ఏమిటి అంటే ఇక్కడ ఏదైతే ఈ కందార్థములు శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు, శుద్ధ నిర్గుణం తత్వం, తత్వము అంటే ఆ పరమాత్మ యొక్క తత్వం, నిర్గుణం అంటే ఏ గుణము అంటూ లేకుండా ఉండే గుణాన్నే ఇక్కడ నిర్గుణము అంటాం అన్నమాట. మరి అటువంటి గుణం లేకుండా నిర్గుణంగా ఉండే తత్వం ఏదైతే ఉందో ఆ తత్వాన్ని అనుసరించి ఆ తత్వం యొక్క అర్థాన్ని స్ఫురించేటట్టు వ్రాసిన యొక్క పద్యాలే ఈ శుద్ధ నిర్గుణ తత్వాలు. మరి ఎక్కడుంది ఈ శుద్ధ నిర్గుణ తత్వము అంటే ఈ మనలోనే మనమయ్యే ఉండది ఈ శుద్ధ నిర్గుణ తత్వము అంటే. ఏ గుణము అంటూ లేకుండా ఉండ ఏ తత్వం అయితే ఉందో ఈ గుణాలకే అతీతంగా ఉండే, ఈ గుణాలకే ఎలాంటి సంబంధము లేకుండా, ఏ గుణాలకే అంటబడకుండా, ఏ గుణాలకే లోబడకుండా గుణాలకే అతీతంగా ఉండే యొక్క స్వరూపమే ఎక్కడ శుద్ధ నిర్గుణ తత్వము అంటే. అయితే అటువంటి నిర్గుణతత్వాన్ని వాస్తవకంగా దృష్టిలో ఉంచుకొని అటువంటి అర్థాన్ని స్ఫురించేటట్టు ఈ కందార్థాలు రచించాను అని మనకు చెబుతూ ఉన్నారన్నమాట. అయితే ఇది ప్రతి ఒక్కరికి కూడా మనకి ఇప్పుడు ఇటువంటి విషయాన్ని మన మానవ జీవితానికి, మానవులకి, ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం అనేది తప్పనిసరిగా అవసరమయ్యింది. ఎందుకు అవసరమయ్యింది అంటే మనలో ఎటువంటి నిర్గుణ తత్వం అయితే ఉన్నదో, గుణాలకే అతీతంగా ఉండే తత్వం ఏదైతే ఉన్నదో ఆ గుణాలకే అతీతంగా ఉండే తత్వం మట్టుకే మనకే గోచరించటం కానీ మనకు తెలియటం కానీ లేదు. మనకి ఏది తెలుస్తూ ఉంటుందంటే గుణాలతోటి కూడుకొని అహంకారం అనే నేను అనే అహంకారము, అక్కడి నుంచి ఈ మనస్సు కాడి నుంచి ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో త్రిగుణాలు, ఈ సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఏవైతే ఉన్నాయో ఈ గుణాలతో కూడుకున్న ఈ ప్రపంచం ఏదైతే ఉన్నదో ఈ ప్రపంచాన్ని గురించే ఈ విషయమే మనకు తెలుసు. కానీ ఈ వాస్తవకంగా నిర్గుణతత్వం అంటే ఏదైతే ఉన్నదో అది మనకి తెలియదు. అందువల్ల ఇందులో ఈ కందార్థ దరువుల్లో అటువంటి నిర్గుణతత్వాన్ని గురించి దృష్టిలో ఉంచుకొని ఒకవేళ ఆ పదాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో పొల్లులు తప్పులు ఏనా తేడా ఉన్నప్పటికీ కూడా బుద్ధిమంతులు అంటే ఇందులో ఉన్న గూఢార్థం ఏదైతే ఉన్నదో ఆ గూఢార్థము పారమార్థ తత్వానికి సంబంధించిన విషయం దీంట్లో ఉన్నది అని బాగుగా విచారణ చేసి అందులో ఉన్న గూఢార్థాన్ని, పరమార్థ విషయాన్ని మనం తెలుసుకునేదానికి ప్రయత్నం ఏదైతే ఉన్నదో ఆ ప్రయత్నం చేసే యొక్క మానవులు ఎవరైతే ఉన్నారో ఆ మానవులకి ఆ ఎటువంటి సాధనతోటి ఎటువంటి ప్రయాణం చేస్తే వాస్తవమైన నిర్గుణతత్వాన్ని తెలుసుకునేదానికి మనకు వీలవుతూ ఉన్నది అన్నదాన్ని ప్రతి ఒక్కరము కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం ఎంతైనా ఉన్నది.
మరి గుణాలతోటి కూడుకున్న మన యొక్క విషయం, ఈ నిర్గుణతత్వం ఏ విధంగా మనకు తయారవుద్ది అని అంటే వాస్తవంగా మన ముందరే ఉంది, మనమయ్యే ఉన్నాము. మరి మన ముందరే ఉండి మనమయ్యే ఏ నిర్గుణతత్వం అయితే ఉన్నదో ఆ నిర్గుణతత్వం మరి మనమై ఉండి మనం మరి ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము అంటే ఏదైతే కనపడే వినపడే గోచరించే కాడి నుంచి నిజం అనుకుంటున్నాం కాబట్టి. ఇప్పుడు ఈ మాట్లాడుతూ ఉన్నాం, ఈ మాట్లాడే యొక్క మాట శబ్దం అనేది ఎక్కడి నుంచి వస్తుందో మనం గమనించినట్లయితే తప్పనిసరిగా మనకు ఆ నిర్గుణం యొక్క స్థితిలో నుంచే ఈ శబ్దం అనేది రావటం జరుగుతూ ఉన్నదన్నమాట. అయితే మనం ఏం చేస్తూ ఉన్నాము, శబ్దం వచ్చిన కానించి శబ్దాన్ని, శబ్ద అర్థాన్ని తీసుకొని ఈ విధంగా మనం బయటకు వచ్చిన యొక్క గోచరించిన దానికి గురించి అది నిజమనుకొని ప్రయాణం మనం చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ శబ్దం వెనకాల ఏదైతే నిశ్శబ్దమైతే ఉన్నదో ఆ నిశ్శబ్దాన్ని మనం ఎప్పుడూ చూడటం లేదన్నమాట. అంటే వెనక్క మనం పోవటంలా, ఆ వెనక్కబోయి ఈ సృష్టి యొక్క క్రమం జరిగేదానికి మూలమైన తత్వం ఆ నిర్గుణ యొక్క తత్వం అని ఏ మహనీయులైతే ఉండారో ఆ మహనీయులు అటువంటి తత్వాన్ని గుర్తెరిగి ఆ తత్వస్వరూపమే వాస్తవమైన సృష్టికి ఆధారమైన స్వరూపము, అదే వాస్తవమైన పరబ్రహ్మ స్వరూపమని నిర్ణయించి ఆ స్థితిలోనే వాళ్ళు నిలబడి అదే నేను నాది అనుకునే అహం కూడా అక్కడి నుంచే తయారవుతూ ఉన్నది అని, అటువంటి స్థితిలో ఎవరైతే నిలబడగలిగిన మహాత్ములు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అటువంటి నిర్గుణతత్వాన్ని గుర్తెరిగిన వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు, ఆ స్వరూపంగా మారిపోయిన వాళ్ళు. అటువంటి వాళ్ళే ఇటువంటి నిర్గుణతత్వ సంబంధించిన ఈ పద్యాలు ఏవైతే ఉండయో అనేక కోణాలలో అనేక ఉపమానాలతోటి మనకి అందించటం జరిగిందనమాట. అందువల్ల ఇక్కడ బుద్ధిమంతులంటే అటువంటి గూఢార్థాన్ని, అటువంటి అర్థాన్ని ఇందులో ఈ పద్యాల్లో ఉన్నది కాబట్టి ఆ అర్థాన్ని మనం చూసుకుంటూ మనం ప్రయాణం కూడా ఏ విధంగా చేస్తూ ఉన్నాము, ఎంత దూరం చేశాము, ఇంకా ఎంత ప్రయాణం చేయాలని ప్రతి ఒక్కరము యోచించి ఆ విధంగా వాస్తవమైన తత్వ మార్గంలో ప్రయాణం చేయాలని కోరుకుంటూ ఓం తత్సత్.